అనుకుంటే ఇక్కడ టేబుల్ డ్రా చేయండి. The given question, first read the question properly guys. First read the question properly. J, K, L, M, S, T, U and V are 8 employees of an organization and they will attend a meeting in the 4 months. Month names March, June, October and November. The meeting held in each month on 13th and 22nd date. Only 2 meetings held in a month. Only 2 meetings held in a month. No person can attend the meeting after L. M does not attend the meeting in the month of 31 days. S and U attends meeting after M on date 22nd of different months, while J and K attends before M and K attends after J in the same month. V does not attend the meeting in the month in which either S attends or L attends. Okay na? First read the question properly అండి. First read the question properly. ఓకే, ఒక చిన్న టేబుల్ డ్రా చేయండి. సో మనకి ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఇలా ఒక సేమ్ క్వశ్చన్ అండి ఇక్కడ. ఓకే, సో టేబుల్ డ్రా చేస్తే ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఫాస్ట్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఎనీవన్ సాల్వ్ చేశారండి? Right అండి. So right, no, what is the first statement guys here? No person can attend the meeting after L. And what is the meaning guys? Right, so L is the last guys here. Last గా మీటింగ్ అటెండ్ అవుతారు. అంటే L తర్వాత ఇంకెవరు మీటింగ్ అటెండ్ అవ్వరు. అంటే సో ఇక్కడ లాస్ట్ డేట్ ఏముంది ఇక్కడ? నవంబర్ 22nd. అంటే నవంబర్ 22nd మనము L కి కన్ఫర్మ్ చేసేయచ్చా? Yes, శుభ్రంగా కన్ఫర్మ్ చేసేయచ్చు. Right. Read the next statement. M does not attend the meeting in the month of 31 days. So 31 days in the month lo M ane person meeting attend avadu. Okay na? Right. The given months guys are March. March how many days? 31 days. And M ane person so March lo attend avaru. Next, June how many days? 30 days. And M June attend a possibilities unnai. Next, October how many days? 31 days. అండ్ అక్టోబర్లో కూడా అటెండ్ అయ్యే పాసిబిలిటీస్ లేవు. నెక్స్ట్ నవంబర్ హౌ మెనీ డేస్? 30 days. అంటే ఇక్కడ కూడా అటెండ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయండి. అంటే జూన్లో కానీ నవంబర్లో కానీ ఎం అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు. సో తర్వాత చెక్ చేసుకుందాం, నో ప్రాబ్లం. నెక్స్ట్, రీడ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఎస్ అండ్ యూ అటెండ్స్ మీటింగ్ ఆఫ్టర్ ఎం ఆన్ డేట్ 22nd ఆఫ్ డిఫరెంట్ మంత్స్. ఓకేనా? రైట్. అంటే ఫస్ట్ ఎం అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ 2 persons మీటింగ్ అటెండ్ అవ్వాలంట. ఎవరు? ఎస్ అండ్ యూ. ఇద్దరు కూడా ఒకే డేట్లో అంటే డిఫరెంట్ మంత్స్లో ఎస్ అనే పర్సన్ 22 మీటింగ్ అటెండ్ అవ్వాలి, యూ అనే పర్సన్ కూడా 22 మీటింగ్ అటెండ్ అవ్వాలి. కానీ డిఫరెంట్ మంత్స్లో అటెండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. డిఫరెంట్ మంత్స్లో అటెండ్ అవ్వాలి. ఓకేనా? రైట్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నవంబర్ 13 ఎం అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? నో. ఎందుకంటే ఎం తర్వాత 2 members మీటింగ్ అటెండ్ అవ్వాలి. అంటే ఎం అనే పర్సన్ నవంబర్లో కూడా మీటింగ్ అటెండ్ అయ్యే పాసిబిలిటీస్ లేవు. ఇంకా సో జూన్లో మాత్రమే మీటింగ్ అటెండ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే June 22nd ఎం అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? లేవు. ఎందుకంటే ఎం తర్వాత ఓన్లీ ఒక స్లాట్ మాత్రమే 22nd అనేది ఎంటీగా ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ తర్వాత 2 persons ఎస్ అండ్ యూ అనే వాళ్ళు ఎలా ఉండాలి? ఎం తర్వాత 22nd అండ్ డిఫరెంట్ మంత్స్ ఉండాలి. సో ఎం అనే పర్సన్ 22 కన్ఫర్మ్ చేస్తే తర్వాత 22 స్లాట్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. అందుకని ఎం అనే పర్సన్ని మనము 22nd కూడా కన్ఫర్మ్ చేయలేము. అప్పుడు సో June 13 కన్ఫర్మ్ చేసేయచ్చు ఎం అనే పర్సన్. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ నౌ? రైట్. ఎం తర్వాత 2 persons మీటింగ్ అటెండ్ అవ్వాలి. అది ఎస్ అండ్ యూ. అంటే ఇది కన్ఫర్మా అండి? ఎం తర్వాత నెక్స్ట్ వెంటనే ఎస్ అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అలాంటి కండిషన్ ఏమైనా ఇచ్చారా ఇక్కడ? నో, ఇవ్వలేదు. అందుకని మనం ఏం చేస్తామండి? కన్ఫర్మేషన్ లేనప్పుడు ఎయిదర్ ఆర్ అని యూజ్ చేస్తాము. ఎయిదర్ ఎస్ ఆర్ యూ, ఎయిదర్ యూ ఆర్ ఎస్. ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు, తర్వాత చూద్దాం మనం. ఇక్కడ కన్ఫర్మ్ అయితేనే కన్ఫర్మ్ చేయాలి. అదర్వైజ్ వీఆర్ యూజింగ్ ఎయిదర్ ఆర్ గైస్ హియర్. అదర్వైజ్ వీఆర్ యూజింగ్
either or. Alright, read the next statement. While J and K attends before M. ఓకేనా, ఎం కన్నా బిఫోర్ ఎవరి మీటింగ్ అటెండ్ అవ్వాలంట? సో జే అండ్ కే. రైట్, ఇక్కడ చూడండి, అండ్ కే అటెండ్స్ ఆఫ్టర్ జే ఇన్ ద సేమ్ మంత్. ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. ఓకేనా, సో కే అనే పర్సన్ జే తర్వాత మాత్రం మీటింగ్ అటెండ్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఎవరు మీటింగ్ అటెండ్ అవ్వాలి? జే అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. అండ్ దట్ టు సేమ్ మంత్ అన్నాడు ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఎంకి బిఫోర్ మంత్ ఏముంది? మార్చ్ ఉంది. మార్చ్ 2 స్లాట్స్ ఉన్నాయా? ఎస్. సో 2 స్లాట్స్ ఉంటే, సో మార్చ్ 13 ఎవరిని కన్ఫర్మ్ చేయొచ్చు? మనము జేని కన్ఫర్మ్ చేయొచ్చు. సో 22 ఎవరిని కన్ఫర్మ్ చేయొచ్చు? కేని కన్ఫర్మ్ చేయొచ్చు. ఎందుకంటే సో జే తర్వాత మాత్రమే కే అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ కండిషన్? రైట్, రీడ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ అండి. వి డస్ నాట్ అటెండ్ ద మీటింగ్ ఇన్ ద మంత్ in which either S attends or L attends. వి అనే పర్సన్ ఎస్ ఎల్ ఉన్న మంత్లో అటెండ్ అవ్వడంట. ఇక్కడ మనకేమో 2 స్లాట్స్ మాత్రమే. అక్టోబర్ 13 ఉంది, నవంబర్ 13 ఉంది. నవంబర్ 13 మనం వీని కన్ఫర్మ్ చేయగలమా? చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎల్ ఉన్నారు. అందుకని సచ్చినట్టు మనం ఏం చేయాలి? అక్టోబర్ 13 వీని మనం కన్ఫర్మ్ చేసేయచ్చు. అక్టోబర్ 13th మనము వీని కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ ఎయిదర్ ఎస్ ఆర్ యూ అన్నాం. అంటే ఎస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్ఫర్మ్ చేసాం, ఇక్కడ వీని ఇక్కడ కన్ఫర్మ్ చేయగలమా? నో అండి. ఇక వీకి ఎలాంటి స్లాట్స్ లేవు కాబట్టి ఇక్కడ సచ్చినట్టు మనం యూని కన్ఫర్మ్ చేయాలి, ఇక్కడ ఎస్ని కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మాత్రమే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. V does not attend the meeting in the month in which either S attends or L attends. అప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది మనకి ఇక్కడ. ఓకేనా, రైట్. ఒకే ఒక్క స్లాట్ ఉంది, ఒక్కొక్క పర్సన్ మిస్ అయ్యాడండి. హూ ఇస్ దట్ పర్సన్ గైస్? JKLMT. సో రైట్ అండి. సో టీ గురించి ఎలాంటి కండిషన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి, ఒకే ఒక స్లాట్ ఉంది కాబట్టి మనం టీని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా, సో ఒక పర్సన్ మాత్రమే ఎంటీగా ఉన్నారు, ఒక స్లాట్ మాత్రం ఎంటీగా ఉన్నారు. అండ్ దట్ ఎలాంటి కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తున్నామండి. సో దిస్ అ అరేంజ్మెంట్ గైస్ హియర్. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ అరేంజ్మెంట్ గైస్, ఆల్ ఆఫ్ యూ? So arrangement is very important guys sir. If you are perfect in this arrangement, move on to the questions guys sir. Questions are very dead easy. How many people attends meeting after yes? Yes తర్వాత ఎంతమంది మీటింగ్ అటెండ్ అయ్యారండి? 4 persons. Okay na? Option 4 is the right answer. Next, 4 of the following follow a same pattern. Find the one which does not follows. Ante odd man out andi. What is the answer? రైట్ అండి, ఆప్షన్ 4. వెరీ గుడ్. ఎందుకంటే టీ అనే పర్సన్ సో 13th మీటింగ్ అటెండ్ అయ్యారు, 22 కాదండి. రిమైనింగ్ వాళ్ళంతా సేమ్. సో జే 13th మీటింగ్ అటెండ్ అయ్యారు, ఎస్ 22 మీటింగ్ అటెండ్ అయ్యారు, యూ కూడా 22, టీ మాత్రం 13th మీటింగ్ అటెండ్ అయ్యారు. అందుకని ఆప్షన్ ఇది. ద ప్రాబ్లమ్ ఇస్ బిలాంగ్స్ టు ఆడ్ మ్యాన్ అవుట్ గైస్. ఆడ్ మ్యాన్ అవుట్ మీన్స్ విచ్ ఆప్షన్ ఈస్ నాట్ ఫిట్ దట్ గ్రూప్ ఈస్ కాల్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. రైట్ అండి, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who attends meeting in November month? November month every meeting attend ayyaru? TL. So option 1 is the right answer. Good, very good, excellent. Who attends meeting immediately after M? After M, yes. Immediately, yes. M tarvata immediately every meeting attend ayyaru? Yes. Right andi. Okay, next question. Yes attends meeting in the month of June. Okay, in the month of June. Very good andi. So June, first option is the right answer. Total 5 questions are given guys here. So I think 5 questions are very dead easy depending on this arrangement. Okay, so arrangement proper ga unte chaalandi. So 5 questions are very dead easy. Clear guys, all of you?